వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. లోకేష్ గారు, ఇది డైరెక్ట్గా మీకే సార్. సాఫ్ట్ బాయ్గా ఇప్పటిదాకా అయింది చాలు. వెళ్ళారు, కంపెనీలు తీసుకొస్తున్నారు, కంపెనీలతో మాట్లాడుతున్నారు. మొన్న టూర్ కూడా అయింది కొరియాది, అక్కడ కూడా చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఇవాళ ఇస్రో రాకెట్ లాంచింగ్ కూడా దగ్గర నుంచి చూశారు, పిల్లలతో చాలా చక్కగా ఉన్నారు. వెల్ అండ్ గుడ్, చాలా బాగుంది పనితీరు, అంతా ఓకే. మరి ఇంత సాఫ్ట్నెస్ అయితే పనికిరాదు. దయచేసి కాస్త కఠినంగా మారాల్సినటువంటి సమయాలు ఉన్నాయి. మరి ఎలా తీసుకుంటారు నిర్ణయాలు అయితే మాకు తెలియట్లేదు సార్. డెఫినెట్గా, ఎందుకంటే కిరణ్ కుమార్ మీద మీరు అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణి భారతీ రెడ్డి గారిని చాలా తప్పుడు వ్యాఖ్యలతో కామెంట్ చేశాడు అన్నదానికి కిరణ్ కుమార్కి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్, దట్స్ ఫైన్. మీ సొంత పార్టీ కార్యకర్త అయినా కూడా మీరు ఎక్కడ ఉపేక్షించలేదు అన్నటువంటి ట్యాగ్ అయితే పడింది కదా, గుడ్. కాకపోతే అందరి మీద వర్తింపజేయండి సార్, డెఫినెట్గా అందరి మీద వర్తింపజేయండి. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆకే రవికృష్ణ గారిని కలిశారు కదా, టాస్క్ ఫోర్స్, ఏదో సోషల్ సైకిల్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఏర్పాటు చేశారు కదా, కొంచెం మీరు కూడా దాంట్లో భాగం అవ్వండి. బట్ పబ్లిక్కి ఖచ్చితంగా వీళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంటున్నారు, ఏం తీసుకున్నారు అనేది కూడా కావాలి సార్. ఒకసారి అంటే ఈ మధ్యన ఏమైనా డైట్ చేస్తూ కాస్త ఉప్పు కారం తినడం తగ్గించారేమో, అందుకని మీకు కోపం రావట్లేదేమో. ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్, బట్ అనిపిస్తోంది. ఒకసారి ఈ వీడియో చూడండి సార్ మీరు. లోకేష్కి అల్లుచ్చానా పడక నీ అబ్బా, నువ్వు తిట్లు తిట్టించుకుంటున్నావు ఇవాళ. నీ అమ్మనాడు ఎవడ అసెంబ్లీలో తిట్టడం కాదు, నేను తిడతాను ఇవాళ. ఏం పీకితో పీకిన పడకను, ఏం పీకితో పీకిన పడక ఎలా నీ అమ్మ నిజాడు. నీ బాబు బుడిబుడి తక్కలు తీసాడు కదా చంద్రబాబు నాయుడు. ఎలా లోకేష్, నీ బాబు బుడిబుడి తక్కలు తీసాడు కదా మీడియా మీదకి వచ్చి హూ హూ అని చేస్తున్నా పడక. ఎలా నీ అమ్మ కొత్త ఆడదా లోకేష్గా? నీ అమ్మ కొత్త ఆడదా అంటారు లోకేష్? నిజంగా చెప్తా, చంద్రబాబు నాయుడు గారు కనుక పుట్టుంటే నా కొడక, నువ్వు చూస్తా నా కొడక నీ సంగతి. దేవుడు అనేవాడు ఉంటే నా కొడక చూస్తా నీ సంగతి. నేను ఎర్ర బుక్లో నువ్వు ఎక్కించుకోవడం కాదు, ఒక సామాన్యుడిగా నేను చెప్తున్నాను లోకేష్గా, నీకు చెప్తున్నాను. నేను ఒక సామాన్యుడిగా చెప్తున్నాను, నీకు నీ అంతు చూస్తా నా కొడక. ఏమనుకుంటున్నావు? చూసారా సార్, ఇతని పేరైతే తెలీదు. రాజోల్ నియోజకవర్గం మలికిపురంకి చెందిన వ్యక్తిట. మరి ఇంత మాటలు మాట్లాడుతున్నాడు ఇలాగా, అది వినడానికి చాలా జుగుప్సగా ఉంది. ఎదుర్కొండా ఉంటే నేనే 4 పీకేవాడినేమో. ఆ ప్లేస్లో మిమ్మల్ని కాదు, మీ తల్లిగారినే కాదు, ఎవరన్నా కూడా నేను 4 పీకుండేవాడినేమో ఖచ్చితంగా. ఇలాంటి మాటలు ఇక్కడ యాక్సెప్టెన్స్ లేదు సమాజంలో. ఎవరు మాట్లాడినప్పటికీ కూడా యాక్సెప్టెన్స్ అనేది లేదు, అసలు సమస్య లేదు. దాన్ని పూర్తిగా కట్ చేయాలంతే. మరి ఎప్పుడు వీటి తాట తీస్తున్నారు అనేటువంటిది మాకు తెలీదు. చాలామంది కార్యకర్తలు కూడా పెడుతున్నారు ఏంటంటే, ప్రతిసారి కార్యకర్తలు గొంతు చించుకుని నిరసనలు తెలపాలా, తప్పు చేసిన వారి మీద చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం అంత కష్టమైన పనిగా ఉందా ఏమన్నా మీకు? లేదంటే రెడ్ బుక్ అనేటువంటి ట్యాగ్ పడుతుంది, మనది మంచి ప్రభుత్వం అన్నాం కాబట్టి ఇదేదో మళ్ళీ కక్ష సాధింపులు అన్నట్టుగా మాట్లాడతారంటే, ఇటువంటి భాషకి రెడ్ బుక్, కక్ష సాధింపు లాంటివి ఏం రావు సార్. ఎవడు కూడా సపోర్ట్ చేయడు. ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కానీ డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు, సపోర్ట్ ఇస్తారు. అక్కడ ఇటువంటి భాషను ఎవ్వరూ సపోర్ట్ చేయరు. సో దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లేదంటే నేతలు కానీ రాజోల్ నియోజకవర్గం అంటుండే, రాజోల్ నియోజకవర్గం అంట, కొంచెం ఒకసారి చూడండి ఏం జరుగుతుంది అనేటువంటిది. ఇప్పుడు డైరెక్ట్గా ఇక లోకేష్ గారే వెళ్ళి చర్యలు తీసుకోవాలేమో అన్నటువంటి పాయింట్ కూడా ఇక్కడ వస్తుంది. కాబట్టి మరి ఏంటి అనేది కూడా ఉండాలి. అలాగే ఇలాంటి భాష ఎవరు మాట్లాడినా, ఇక్కడ పార్టీలు ఇంకోటి ఏమీ లేదు, ఎవరు ఇలాంటి భాష మాట్లాడినా, ఇలా వ్యక్తిత్వ హననం చేసినా కానీ తాట తీయండి, నో ఇష్యూ. దీనికి ఏం కోర్టులు ఏముండవు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఇలాంటి భాష మాట్లాడితే దానికి బిఎన్ఎస్లో సెక్షన్లో ఏమున్నాయి, ఎంత శిక్ష పడుతుందంటే అవేమీ ఉండవు. స్వీయ నియంత్రణ ఉండాలని చెప్తారు అంతే తప్ప ఇంకోటి ఉండదు. కానీ ఆపండి సార్, దయచేసి మీ నైస్ ప్రొఫైల్ని కాస్త ఆ ఇన్వెస్టర్స్కి, డెవలప్మెంట్కి మాత్రమే ఉంచి ఇలాంటి వాటి మీద కాస్త మీ ఆ మాస్ది కూడా బయటికి తీసి ఏంటనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తరుణం ఆసన్నమయ్యిందే. చూద్దాం మరి లోకేష్ గారు ఏం తీసుకుంటారో చర్యలు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.